ఉదయం నుండి అత్యద్భుతంగా అవధాన విద్యా వికాస పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ మర్మామల దత్తాత్రేయ శర్మ గారు, మర్మామల వెంకటరమణ శర్మ గారి యొక్క సోదరుల యొక్క సంపూర్ణ పర్యవేక్షణలో సహకారంతో చిరంజీవ నల్లాన్ చక్రవర్తుల సాహితి గారి అర్ధశతావధానము, దానిని స్వర్ణావధానం అని మనం అనుకున్నాం. అలా అత్యద్భుతంగా ధారాశుద్ధియుతంబుగా చక్కటి పద్యాలను అందించారు. కొద్దిసేపట్లో ధారణ చేయబోతున్నారు. మరి వారిపైన ఎవరైనా అభినందన పద్యాలు, అభినందనాత్మకమైన వాక్యాలు ఒక 2 నిమిషాలు చెప్పవలసిందిగా కోరుతూ ఇప్పుడు శ్రీమతి వేలేటి శైలజ గారు. సభకు నమస్కారం. సాహిత్ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో పుణ్యమూర్తులో అని చెప్తూ నేను రాసుకున్న పద్యం. ఎంతటి పూర్వ పుణ్యఫలమెంతటి పెద్దల దీవెనార్తియో, ఇంతటి సూక్ష్మ బుద్ధిగల చిత్తుని పొందిన తల్లిదండ్రులే సంతత సాహితీ వ్రతము సాగిల చేసిరి భూమి లోపలన్. చింతలు దీర్చుచుండగను చిత్రము చెందగ చిన్మయాకృతిన్. నిండు వేసవి ఎండలో నీటియూట, మంచుధారలో వెచ్చని మంటవోలే, కురియు చిక్కని వానలో కూర్మివోలే, వెలస నిచ్చట సాహిత్య వెన్నెలాబ్ది. ధన్యవాదాలు. బాగుంది. నవిద్యతే యద్యపి పూర్వవాసన గుణానుబంధి ప్రతిభానమద్భుతం, శృతేన యత్నేన చ వాగుపాసిత ధ్రువం కరోత్యేవ కమప్యనుగ్రహమని ఆలంకారికుల వచనం. అలా చక్కటి పూర్వజన్మ సంస్కారం ఒకటి, ఈ జన్మలో చేసినటువంటి కృషి, ఇవి రెండిటి వల్ల చిరంజీవి సాహితి గారు చక్కటి భావపుష్టితో, పదబంధాలతో, కొత్త కొత్త పదప్రయోగాలతో ఈనాటి అవధానాన్ని నిర్వహించారు. మరి వారిని అభినందిస్తూ శ్రీ పురుషోత్తమరావు గారు. చిరంజీవి సాహిత్కి శుభాకాంక్షలు. 1వ శిక్షణా తరగతుల్లో విద్యార్థిగా ఉండి 4 సంవత్సరాల్లోనే 4 అష్టావధానాలుగా అర్ధశతావధానానికి పూనుకొని ఈనాడు నిర్విఘ్నంగా దాన్ని పూర్తి చేసి ధారణకు సిద్ధమవుతున్న శుభవేళ ఆశీర్వదిస్తూ, అవధానాధ్వర వాయపేయివనగా ఆహ్లాద విస్ఫూర్తిమై, నవభావంబులు శుద్ధ శబ్దయుతమై, నానార్థ సంయుక్తమై, శివమై సుందరమై గభీరతరమై, శిష్టాళి సంసేవ్యమై, జవముంజూపెడు సత్కవిత్వమరన్, సాహో బళా మీకిటన్. చిరంజీవికి ఆశీస్సులు. సాహో భలా సాహిత అంటూ భువనగిరి పురుషోత్తమరావు గారు అత్యద్భుతంగా అభినందించారు, ఆశీర్వదించారు. ఇంకా త్వరలోనే మనం శతావధానంలో చూడబోతాం సాహిత్యను. అలా మనం అందరం కూడా ఆశీర్వదిద్దాం, అభినందిద్దాం. శ్రీమతి హట్టి భానుమతి గారు గట్టి పద్యాలను అందిస్తారు. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు ఇంతవరకు మనం విన్న అవధానం చేసిన చిరంజీవి సాహిత్యకు ఆశీర్వాదంతో ఒక చిన్న మత కోకిల. పల్లవించెను పద్యముల్ ఇట పండు వెన్నెల సోనలై, పల్లవించెను పద్యముల్ ఇట పండు వెన్నెల సోనలై, తల్లడిల్లగ చేయు నిండలు తాగుణంబును మార్చగన్, చల్లనౌ అవధాన ధోరణి సామవేదపు గానముల్, పిల్లడై అవధాన వాణికి ప్రీతిపాత్రుడు సాహితే, లేక తల్లిదండ్రుల పేరు పెంచు వధాన వీరుడు సాహితే. నమస్కారం. అవధానంబది చేయగల్గుటకు సాధ్యంబౌనే,
ప్రాగ్జన్మ సంభవ సంస్కార కళా తపోధికులకే భాగ్యం బదే గల్గు నేడవధానంబును చేసినారు సుకవుల్ ఆహాయనన్మెచ్చగాన్ అవధాన ప్రతిభాషుధారకలన వ్యాహార సత్సాహిత. ఆ సాహితీ గారి యొక్క పద్యాల్లో తెలుగు పదాలతో పాటు సంస్కృత పదాలు కూడా అత్యద్భుతంగా గ్రావజ అని పదప్రయోగం చేశారు. గ్రావజ అంటే సంస్కృతం మీద గట్టి పట్టుంటేనే అలాంటి పద్యాలు వస్తాయి. కాబట్టి రమణీయామర సాహితీ విమల తీర్థస్నాతవై, మన అమర భాష సంస్కృత భాష, రమణీయామర సాహితీ విమల తీర్థస్నాతవై సత్కృతి ప్రమదామోహన భావమూర్తి సుమనో రాజత్ కళావేశ ఉత్తమ సంస్కారము రూపుగొన్న సుమతి. మరి విద్యాదదాతి వినయం అన్నట్లుగా విద్యతో పాటు వినయం కూడా ఉంది అతనికి. సుమనో రాజత్ కళావేశ ఉత్తమ సంస్కారము రూపుగొన్న సుమతి తారుణ్య లావణ్య భావము పెంపొందగా శ్రేయమున్ గొనుము నిత్యశ్రీలతో సాహిత అంటూ చక్కగా మనం అభినందిద్దాం. వర్ధిష్ణువు ఇంకా ముందు ముందు శతావధానాలు సహస్రావధానాలు చేసి మరి అభివృద్ధిలోకి రావాలని కోరుతూ, ఇంకా కవులు సాహిత్యాభిమానులు పెద్దలు చిరంజీవిని ఆశీర్వదించడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫణీంద్ర శర్మ గారు. శ్రీదేవి గారు ఒక పద్యం, అభినందన పద్యం. నారాయణం బాలసుబ్రహ్మణ్యం శర్మ గారు శతావధాని గారు, వారిని అభినందనాత్మకమైనటువంటి పద్యాన్ని అందించవలసిందిగా కోరుతున్నా. సభకు నమస్కారం. ఈవేళ అర్ధశతావధానం చేసినటువంటి సాహితు శతావధానం చేయగలిగిన సమర్థుడు. శతముంచేయగజాలినట్టి ఘనుడి శబ్దార్థ సౌహిత్యుడున్. శతముంచేయగచాలినట్టి ఘనుడి శబ్దార్థ సౌహిత్యుడున్. శతముంచేయగచాలినట్టి ఘనుడి శబ్దార్థ సౌహిత్యుడున్. నుతులన్ గాంచెను నేడు చూడ నోరార కీర్తించగా. క్రతువై సాగిన సద్వధాన విధిలో, క్రతువై సాగిన సద్వధాన విధిలో గర్వోన్నతించెందకే. క్రతువై సాగిన సద్వధాన విధిలో గర్వోన్నతించెందకే. ప్రతిలేనట్లుగా చేసెనేడు, ప్రతిలేనట్లుగా చేసెనేడు నుతులన్. ప్రతిలేనట్లుగా చేసెనేడు, ప్రతిలేనట్లుగా చేసెనేటి విధమున్ ప్రజ్ఞా విశేషమునన్ అని వారిని అభినందిస్తూ, శతావధానము అలాగే సహస్రావధానం కూడా గురుదేవుల యొక్క దివ్యాశీస్సులతో వారు చేయాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. బాగుంది. ప్రజ్ఞా విశేషమునంటూ ప్రజ్ఞా నవనవోన్మేష ప్రతిభాశాలినీమత అన్నారు అలంకారికులు. అలాంటి నవనవోన్మేషమైనటువంటి ప్రజ్ఞతో, ప్రతిభతో, పాటవంతో, పద్యాలతో మనందరినీ కూడా అలరించారు సాహితీ గారు. ఇంకా బోరెల్లి శ్రీహర్ష గారు రావాలి. అవధాని అభినందించాలి. గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారు ఉండేవారు, నేను చూడలేదు. వారి యొక్క పద్యధార దీంట్లో మనం చూసాం. వారి యొక్క అవధానంలో చెప్పే పద్యాలను రాసేటువంటి రాయలేనంత వీలుగా చెప్పేవారట. వారే చెప్పుకున్నారు. జలద ఆరంభ విజృంభమాన ఘనవర్షత్ ప్రోద్భవాసార ధారల ధిక్కారమునర్సు మత్కవన ధారాధోరణి ధాటికిన్ నిలువంజాలి లిఖింపబూని కలమున్ చేపట్టి
నే చెప్పినట్టుల వ్రాయంగల ధీరుడైన మునగాడుంగలిగేనే ఎవ్వడేన్ అన్నారు. అలాంటి సవాళ్ళు కూడా మరి విసిరినటువంటి శతావధానులు, సహస్రావధానులు ఉన్నారు మన సాహిత్య ప్రపంచంలో, అందులో తెలుగు సాహిత్యంలో. మరి అలాంటి శతావధాన, సహస్రావధాన సంఖ్యలోకి అడుగుపెట్టబోతున్నటువంటి చిరంజీవి సాహిత్యను ఇంకా ఎవరైనా అభినందించాల్సిందిగా, వారి గురువుగారు అన్నమరాజు గారు కూడా ఒక పద్యంతో ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. రండి, మీ పేరు? అయ్యా, వేణుగోపాల్ గారు. అందరికీ నమస్కారం. చిరంజీవి సాహిత్య కార్యక్రమాన్ని, అవధాన శిక్షణ శిబిరాన్ని దర్శించడం ఇదే మొదటిసారి. విద్యను నేర్చితీవు విలు విద్యను నేర్చిన పార్థు తీరుగన్ పద్యము ప్రాణమయ్యనిక భారతి దీవెనలంది పూరణల్ హృదయములయ్య వేడుకన హేళలు నింపె సరాగమాలికల్ విద్యల తల్లి కూర్చునను పేర్మిక నీరసనాగ్రమందునన్. అవధాని గారికి అనేక నమస్సులు, ఆశీస్సులతో ధన్యవాదాలు. మాసవాలు వారు. ఒక 5-10 నిమిషాల్లో ధారణా సభ ప్రారంభం కాబోతుంది. శ్రీ మధుర కవి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా మీ కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్నాం. అలాగే మధుర భారతి వారి యొక్క మాట మధురము, వారి యొక్క మనస్సు మధురము, రూపం మధురము అన్నీ 2 రోజులు చూస్తూ ఉన్నాం మనం. వారి సంచాలకత్వంలో చక్కగా నిర్వర్తించారు. వారిని వేదికపైన ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అచ్చ తెలుగు అవధాని గారు శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అసామాన్య అవధాన సార్వభౌములు నుదురాటగండ అచ్చ తెలుగు పదాలు మనకు ఒక 50 వస్తే ఎక్కువ. అలాంటిది అచ్చ తెలుగులో మొత్తం అవధానం చేస్తారు. అలాంటి మహనీయులు వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే